హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ అయితే చాలా బాధపడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది. అంటే ఆ రోజు నగలు ఏమైపోయాయి? అందులో సమయం కూడా లేదు. అక్కడే నేనున్నాను, కానీ నగలు మాత్రం అలా ఎలా మారిపోయాయి? బంగారపు నగలు కొన్న నగలుగా మారడం ఏంటి? అసలు ఏం జరిగింది అని ప్రేమ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమకైతే ఆ రోజు తిరుపతికి తిరుపతిని ఏమైంది? అక్కడేం జరిగింది? నగలు తీసుకున్నారా? నగల గురించి ఏమైనా అన్నారా? అని వల్లి పదే పదే అడగడం గుర్తుకు చేసుకుంటుంది. అవును, నా నగలపై వల్లి అక్క ఎందుకు అలా అడిగింది అంటే వల్లి అక్కే ఏదో చేసింది అనిపిస్తుంది. ఖచ్చితంగా వల్లి అక్కే ఏదో చేసింది. ఒకటికి 2 సార్లు చాలాసార్లు తిరుపతి మామయ్య గారిని అడిగింది అంటే ఖచ్చితంగా వల్లినే ఇదంతా చేసి ఉంటుంది అని నా ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద అక్కడికి వస్తుంది. ప్రేమ, నగలేంటి అలా మారడం ఏంటి? ఆ రోజు నువ్వు నేను వల్లి అక్క అందరం కలిసి ఉన్నాం, కానీ ఆ సమయంలో అలా కొన్న నగలుగా మారడం ఏంటి? బంగారపు నగలు కొన్న నగలుగా ఇవ్వడం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావడం లేదు ప్రేమ, అసలు ఏమో జరిగినట్లుంది అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, అవునక్క, అదే జరిగింది, నువ్వు అనుకున్నదే జరిగింది. వల్లి అక్క మామూలుది కాదు. ఆ రోజు వల్లి అక్కే తిరుపతి మామయ్యని తనకు అవసరం ఏముంది నా నగల గురించి, ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారు, ఆ నగలను చూసారా, ఓకే అన్నారా అని 10 సార్లు అడిగింది తిరుపతి బాబాయ్ గారిని. ఖచ్చితంగా వల్లి అక్కే ఆ నగల్ని మార్చిందని నాకు అనిపిస్తుందక్క అని నర్మదతో ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే నర్మద వెంటనే, అవును ప్రేమ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వల్లి అక్కే ఏదో చేసినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా వల్లి అక్క దీని వెనకాల ఉందని నాకు అనిపిస్తుంది. వల్లి అక్క నీ ఒక కంట కనిపెట్టాలి. ఖచ్చితంగా ఆ నగలు ఈరోజు ఈవినింగ్ లోపు నగలు వచ్చేలా చేయాలి. ఎలాగైనా దాన్ని తీసింది ఎవరో తెలుసుకునేలా చేయాలి అని నర్మద అంటూ ఉంటుంది. అవునక్క, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ధీరజ్ కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. మా వాళ్ళు కావాలనే ఇలా నింద వేస్తున్నారు గొడవ కావడానికి అని ధీరజ్ అంటున్నాడు. కానీ వాళ్ళ మాటల్లో చూస్తుంటే ఖచ్చితంగా నిజమే ఉందని అనిపిస్తుంది. నగలు కొన్నవిగా పెట్టి మనతో గొడవ పడాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, అవును ప్రేమ, వాళ్ళేమీ కావాలని అనడం లేదు. ఖచ్చితంగా ఈ నగల వెనకాల మరింట్లోనే ఏదో కుట్ర జరిగింది, మనం అది తెలుసుకోవాలి ముందు అని నర్మద అంటూ ఉంటుంది. సరే అక్క, ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఆ నగల గురించి తెలుసుకుందామక్క. వల్లి అక్కని ఒక్కంట కనిపెడదాం. ఖచ్చితంగా వల్లి అక్కే చేస్తుంటుంది. వల్లి అక్క చాలా కంగారు పడుతూ ఉంటుంది. నగల గురించి బంగారు మాటలు వచ్చిన నగల గురించి వల్లి అక్క కంగారు పడడం నేను చాలాసార్లు గమనించానక్క అని ప్రేమ అంటూ ఉంటుంది. సరే, ఇప్పటి నుంచి వల్లి అక్కని మనం చాలా గమనించాలి, దాని ప్రతి అడుగు కనుక్కోవాలి అని అంటూ ఉంటుంది నర్మద. అయితే నర్మద ప్రేమ ఇద్దరు వల్లి వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు వల్లి, ఇదేంటి వీళ్ళేంటి నాకేసి చూస్తున్నారు, ఇప్పుడు నా గురించి నిజం తెలుసుకుంటారా, నాకు భయంగా ఉంది, నేనేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది వల్లి. అయితే అటు పక్క ఆనందరావు 10 లక్షలు 20 లక్షలు చేశాను 5 గంటల లోపు అని భాగ్యానికి చెప్పి 10 లక్షలు ఒక అతనికి ఇస్తాడు కదా. అక్కడికి వెళ్ళేసరికి ఆ 10 లక్షలు లేకపోవడంతో అతను కూడా వెళ్ళిపోవడంతో ఆనందరావు ఇంటికి వస్తాడు. అప్పుడే భాగ్యం అయితే, ఏంటండి 10 లక్షల్ని 20 లక్షలు చేసావా, కోడి గుడ్లు పెట్టిందా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే కంగారు పడుతూ ఉంటాడు ఆనందరావు అయితే. ఏంటి, ఏమి సైలెంట్గా ఉన్నావేంటి అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. డబ్బులేయి చూపించు, 20 లక్షలు చూపించు అని భాగ్యం అంటూ ఉంటుంది. భాగ్యం, నన్ను ఏమి అనంటే నీకు నిజం చెప్తానే అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే. ఏంటి, ఏం చేశావు, ఆ 10 లక్షలు పోగొట్టావా అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే, అవును, ఆ 10 లక్షలు నేను వానికి ఇచ్చాను, 20 లక్షలు 5 గంటల లోపు ఇస్తానని చెప్పాడు, కానీ వాడు ఆ డబ్బు ఏవీ లేకుండా పోయాడు, వాడు నన్ను బోల్తా కొట్టించాడు అని ఆనందరావు అనగానే వెంటనే భాగ్యం వెంటనే తన తలపై మొట్టికాయ వేసి, ఏం చేశావు, 10 లక్షలు నేను రామరాజన్నయ్యని బోల్తా కొట్టించి 10 లక్షలు తీసుకొచ్చాను, కానీ నువ్వు ఇలా చేసావని అనుకోలేదు. నీ మొండి తెలివితేటలు నా కాడ చూపించొద్దు అని చెప్పాను, అయినా నువ్వు నన్ను బోల్తా కొట్టించి ఆ 20 లక్షలు చేస్తానని తీసుకువెళ్ళావు అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ నీ వల్ల ఈరోజు 10 లక్షలు వెళ్ళిపోయాయి అని భాగ్యం అయితే చాలా కోపంతో ఆనందరావుని కొడుతూ ఉంటుంది. అప్పుడే భాగ్యం, ఎలాగైనా వాడిని పట్టుకొని తెచ్చుకుందామే, మన 10 లక్షలు మనం తెచ్చుకుందాం, నేను తెస్తాను అని ఆనందరావు అంటూ ఉంటాడు. భాగ్యంకైతే అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది.
వెంటనే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి అమ్ముడు చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అమ్మ నా నా పని అయిపోయిందే, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అమ్ముడు, నాకు ఇక ఇంట్లో స్థానం లేదే అని అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఏంటి అమ్ముడు ఏం జరిగింది, ఇప్పటికే నాకు టెన్షన్లో ఉన్నాను, నువ్వే ఏం జరిగిందో చెప్పు అని ఇంకా భాగ్యం అంటూ ఉంటుంది. అమ్మోయ్ ఇక ఈ బంగారం గురించి బయటపడేస్తుంది, ఇక నా దగ్గర ఉన్న నగలు ఇక కొన్నవని మన గురించి మన కుటుంబం గురించి బయటపడేస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు అని ఇక భాగ్యం అనగానే అవునమ్మా ఆ రోజు ఇక ప్రేమ నగలు నా దగ్గర పెట్టుకొని ఇక ప్రేమ వాళ్ళ ఇంటికి ఇక నా నగలు కొన్న నగలు పంపించాను కదా, ఇప్పుడు ఆ నగలు కొన్నవని వాళ్ళు తెలుసుకొని ఇక ఆ నగల్ని ఇసిరేసి వెళ్ళిపోయారు. ఆ నగలు మాకు ఇక ఈరోజు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి పంపిస్తానని అంటున్నారు. అయితే ప్రేమ నర్మద ఇద్దరు కలిసి ఆ నగలు ఎవరు తీశారు, ఆ నగలు ఎక్కడున్నాయని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్ముడు ఏం మాట్లాడుతున్నావు, ఇలా ఒకటి వెనకాల ఒకటి కష్టాలు ఇలా వచ్చి పడ్డాయంటే అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే ఏంటమ్మా ఏం జరిగింది ఇంకా అని అనగానే ఇక మీ నాన్న చేసిన మొండి పనికి 10 లక్షలు పోయాయి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది శ్రీవల్లి అయితే. ఏంటమ్మా ఏం చెప్తున్నావు అని అనగానే అవును మీ మామయ్య గారు ఇచ్చిన 10 లక్షలు మీ నాన్న రెండింతలు చేస్తానని తీసుకువెళ్ళి ఎవరికో ఇచ్చేసి ఇక ఆ 10 లక్షలు పోయేలా చేశాడు అని అనగానే ఇక మన పని అయిపోయింది, మన గుట్టు బయటపడిపోతుంది, అమ్మో ఇక నేను ఇంట్లో చదువుకొని వచ్చేసానే అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. లేదు నువ్వు ఇక టెన్షన్ పడకు, ఎందుకంటే ఇక ఆ నగలు తొందరగా ఇక మూట కట్టేసి నాకు ఇచ్చేయి, నేను అక్కడికి చాటుగా వస్తాను, వెంటనే అవి తీసుకొని ఇంటికి వచ్చేస్తాను, ఇక నీ దగ్గర ఏ నగలు కనిపించవు అని భాగ్యం అనగానే సరే అమ్మా ఇక నేను చెప్పినట్లే ఇక నేను ఆ నగల్ని కట్టేసి పడేస్తాను, ఆ తర్వాత నువ్వు వచ్చి తీసుకువెళ్ళు అని ఇక శ్రీవల్లి చెప్తూ ఉంటుంది భాగ్యానికైతే. అప్పుడే నర్మద ప్రేమ అయితే చూసావు కదక్క ఈ శ్రీవల్లి ఈ బల్లి అక్కనే ఏదో చేసిందని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే అవును ప్రేమ ఈ బల్లి అక్కే ఇదంతా చేసింది అంటే ఈ నగలు ఇక్కడి నుంచి దూరంగా వాళ్ళ అమ్మకాడికి పంపించాలని చూస్తుందా, ఈమె గురించి బయటపడుతుందని ఇదంతా చేస్తుందా, మనం మొదటిసారి తప్పు చేశాం ప్రేమ, ఆ రోజు వాళ్ళ గురించి నిజం చెప్పకుండా నేను తప్పు చేశాను, కానీ ఈరోజు ఖచ్చితంగా బల్లి అక్క నిజ స్వరూపం బయట పెట్టాలి అని ఇక నర్మద అంటూ ఉంటుంది. ఇద్దరు అలా చాటుగా చూడడం చూసి వెంటనే వేదవతి అక్కడికి వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నారు వల్లి రూమ్లోకి అలా చాటుగా ఎందుకు చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక నువ్వు కూడా చూడు నీకే తెలుస్తుంది అని ప్రేమ వేదవతిని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి ఇక అలా వైపు చూడగానే శ్రీవల్లి ఇక ఆ నగలని ఇక ఒక క్లాత్లో కట్టడం చూసి ఒకసారి షాక్ అయిపోతుంది. ఇదేంటే ఈ వల్లి ఏంటి ఆ నగల్ని అలా మూట కట్టేస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ నగలు ఎవరియో కాదు ప్రేమయే, ప్రేమ నగలే తను దొంగతనం చేసింది, ఇక తన నగలు రోల్డ్ గోల్డ్వి ఇక ప్రేమ వాళ్ళ ఇంటికి పంపింది అని నర్మద చెప్పగానే ఇక వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు, ఇక నా పెద్ద కోడలిపై అంత పెద్ద నింద వేస్తారా అని అంటూ ఉంటుంది. అప్పుడే నీ పెద్ద కోడలు ఎంత మంచిదో నువ్వే చూదు కానీ కొంతసేపట్లో మేము చెప్పేది అబద్ధమైతే నువ్వే కొంతసేపట్లో తెలుసుకుంటావు అని ఇక అనగానే సరే సరే మీరు సైలెంట్గా ముందుగా ఆ బంగారపు నగలు ఎక్కడికి వెళ్ళాయో ఇక మీరు వెతకడం ప్రారంభించండి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అతయ్య తొందర కొద్దిసేపట్లోనే ఇక ఆ నగలు ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వే తెలుసుకుంటావు అని ఇక అంటూ ఉంటారు. ప్రేమ నర్మద అయితే సరే అని ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద ప్రేమ మాత్రం అత్తయ్య గారు ఇంత అమాయకురాలని అనుకోలేదు ప్రేమ అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే అవును అత్తయ్య గారికి ఎంత నిజం చెప్పినా ఆ పెద్ద కోడలు మంచిదన్నట్లుగా చూస్తుంది, కానీ తన నిజ స్వరూపం తెలుసుకోలేకపోతుంది అని ఇక ప్రేమ ఎలాగైనా అత్తయ్యకి ఈ నిజాన్ని తెలిసేలా చేయాలి, ఇక ఈ ప్రేమకి ఈ శ్రీవల్లికి పులి స్టాప్ పెట్టాలక్క అని ఇంకా అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఇక వాళ్ళిద్దరూ శ్రీవల్లిని గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీవల్లి అవి క్లాత్లో కట్టేసి వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అప్పుడే అమ్ముడు వస్తున్నాను, మీ గుమ్మం బయటే ఉన్నాను, నువ్వు గుమ్మం బయటికి రా అని అనగానే వెంటనే అమ్మోయ్ వస్తున్నాను, ఇక్కడ ఎవరు లేనిది చూసుకొని సైలెంట్గా వస్తాను, నువ్వు అక్కడే ఉండు, గోడ చాటుగా ఉండు, నేను వస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే అప్పుడే ఇక వల్లి మాటలు విన్న నర్మద ప్రేమ చూసావు కదక్క వల్లి అక్క ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని ఇక అంటూ వెంటనే మనం తనని ఇక ఫాలో అవ్వాలక్క, లేకపోతే మనని చూసిందంటే ఇక మరోవైపు తిప్పుతుంది కథని అని ప్రేమ అంటూ ఉంటుంది. అవును వెంటనే మనం తనని ఫాలో అవుదాం, చాటుగా వెళ్దాం అని నర్మద ప్రేమ ఇద్దరు కలిసి ఇక శ్రీవల్లి నగలు తీసుకొని ఇక చాటుగా ఇక బయటికి వస్తూ ఉండగా
నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి ఇక వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఆ నగలు వాళ్ళ అమ్మకి ఇవ్వడం వెంటనే ఇక అక్క ఇది ఫోటో వీడియో తీసి చూపించాలి. ఇక ఈ వల్లి అక్క నిజ స్వరూపం తెలియాలి. వాళ్ళ కుటుంబం ఇంకా ఇంకా ఎన్ని మోసాలు చేస్తుందో. ఇంతకుముందుకే మావయ్య గారిని బోల్తా కొట్టించి 10 లక్షలు తీసుకున్నారు. ఇంకా ఇంకా మన కుటుంబాన్ని ఇక వీళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారు. వీళ్ళ గురించి నిజాన్ని బయట పెట్టాలక్క అని ప్రేమ అనగానే నర్మద, అవును ప్రేమ, నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఇక వీళ్ళ నిజ స్వరూపాన్ని మామయ్య ముందు ఈరోజు బయట పెట్టేస్తాను అని ఇక నర్మదనైతే ఇక శ్రీవల్లి భాగ్యానికి ఇక నగలు ఇస్తున్న వీడియోని తీస్తుంది. వెంటనే ఇక అయిపోయే బలి ఇక నీ నిజ స్వరూపం బయట పెడతాను, మామయ్య గారికి తెలిసేలా చేస్తాను. మామయ్య గారిని బాధ పెట్టేలా చేస్తావా? ప్రతిసారి నన్ను, ప్రేమని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని చూస్తున్నావు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనక్క. ఇన్ని రోజులు ఏదో నా తోడి కోడలుగా ఆలోచించాము, కానీ ఇక చందు బావగారి గురించి ఆలోచించాము, కానీ ఇప్పటి నుంచి ఏవి ఆలోచించాము. మీ కుటుంబం, మీ నిజ స్వరూపం బయట పెట్టేశాను అని నర్మదనైతే వీడియో తీస్తుంది. వెంటనే ఇక ఇంట్లో ఉన్న రామరాజు, ఏమైంది ప్రేమ, ఆలోచించావా? నగలు ఎక్కడికి వెళ్ళాయో తెలిసిందా? మీ వాళ్ళు ఊకునేటట్లు లేరు. ఇక నగలు ఎక్కడికి వెళ్ళాయో నువ్వే చూడాలి అని రామరాజు అనగానే, మామయ్య గారు ఆ నగలు ఎక్కడున్నాయో వాటంతటవయ్యే వస్తాయి మామయ్య గారు అని ప్రేమ అనగానే ఇక రామరాజు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ప్రేమ, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? నగలు ఉన్నాయా అని అనగానే, మామయ్య గారు ఆ నగలు ఎవరో తీయలేదు, వల్లి అక్కే తీసింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే వల్లి, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? నాపై ఇంత పెద్ద నింద వేస్తావా? మామయ్య గారు చూశారు కదా, ఇక నేను తోడి కోడలన్నీ చూడకుండా నాపై దొంగతనం మోపారు అని అనగానే, నిజంగానే చెప్తున్నాను, ఈ నగలను తీసింది వల్లి అక్కే అని అనగానే, ఏంటి ప్రేమ, నోటికొచ్చినట్టు మాట్లాడకు అని వల్లి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే నర్మద, ఏంటి ప్రేమ నోరు ముయ్యాలని చూస్తున్నావా? నీ నిజ స్వరూపం బయట పెట్టాలని అనుకుంటున్నాము. కావాలంటే మామయ్య గారు ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి, ఎవరు దొంగతనం చేశారో మీకే తెలుస్తుంది అని వెంటనే నర్మద తన ఫోన్లో ఉన్న వీడియోని ఇక రామరాజుకు చూపిస్తుంది. వెంటనే రామరాజు భాగ్యానికి ఇక వల్లి ఆ నగలు ఇవ్వడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? నేను వల్లిని ఎంతగానో నమ్మాను, ఇక వల్లి ఎంత మంచిదో అనుకున్నాను, కానీ ఇలాంటి పని చేస్తానని అనుకోలేదు. ఈరోజు నా పరువు పోవడానికి కారణం వల్లినా అంటే ప్రేమ నగలు దొంగతనంగా తీసి వాళ్ళ అమ్మకి ఇవ్వడం ఇక ఈ శ్రీవల్లి చేస్తుంది. శ్రీవల్లి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. ఇలాంటిది నా కోడలుగా ఉండడం అంటే నాకు చాలా కోపంగా ఉంది అని రామరాజు అయితే చాలా ఆవేశంతో వెంటనే వల్లి దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా వల్లి, నువ్వు ఇంత మోసం చేస్తావా? ఈ నగలు తీసి ఇక నగలు మీ అమ్మగారికి ఇచ్చి ఇక నాపై తిట్లు పడేలా చేస్తున్నావు, నన్ను అవమానించేలా చేస్తున్నావా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. మావయ్య గారు, వల్లి అక్క ఈ నగలే కాదు, వాళ్ళు మన కుటుంబానికి చాలా మోసం చేశారు అని నర్మద అనగానే ఇక రామరాజు ఒకసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నర్మద నువ్వు అనేది అని అనగానే, అవును మావయ్య గారు, వల్లి అక్క వాళ్ళు ఆస్తున్న కుటుంబం ఏమీ కాదు, వాళ్ళు ఇక ఫైనాన్స్లో ఇక లాస్ట్లో వచ్చారని మనకు అబద్ధం చెప్పారు, కానీ అసలు నిజ స్వరూపం ఏంటంటే వాళ్ళు కోటీశ్వర్లు కాదు, వాళ్ళు ఇక పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కాదు. వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ రోడ్డు పక్కన ఇక వీధులలో అమ్ముతూ ఉంటాడు. ఇక వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు. మనని మోసం చేసి కోటీశ్వర్లని నమ్మించి ఇక ఈ విధంగా బావగారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. బావగారి దగ్గర నుంచే 10 లక్షలు వచ్చేలా చేసి ఆ పెళ్లిని చేసి ఇక మనని మోసం చేశారు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఇక నుంచి మన కుటుంబం నుంచి ఎన్నో రాబట్టాలి, ఇక మన కుటుంబాన్ని ఏదో చేయాలని చూస్తున్నారు అని నర్మద ఇక శ్రీవల్లి నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది. వెంటనే ఇక రామరాజు ఆ మాటలు విని వెంటనే శ్రీవల్లిని, ఇలాంటి కోడలు నాకు పెద్ద కోడలుగా ఉండడం ఇక నాకు నచ్చడం లేదు, నా కుటుంబం పరువు పోతుంది, ఇన్నాళ్ళుగా నేను పెంచుకున్న గౌరవం అంతా వెళ్ళిపోతుంది, లేదు నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు అని రామరాజు అయితే ఇక మెడ పట్టుకొని శ్రీవల్లిని అయితే బయటికి గెంటేశాడు. ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి నిజస్వరూపం ప్రేమ నర్మదలైతే బయట పెట్టేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.